ఖమ్మం నగరంలోని ఓ ఇంట్లో చోరీ చేసేందుకు గుర్తు తెలియని దుండగులు దారుణానికి ఒడిగట్టారు. ఓ ఇంటి తలుపులపై పెట్రోల్ పోసి నిప్పంటించి చోరీకి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తు ఆ ఇంటి యజమాని అప్పుడే బయట నుండి తన ఇంటికి చేరుకోవడంతో తన భార్యతో పాటు ఇద్దరు పిల్లలు భారీ అగ్ని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఖమ్మం నగరంలోని 2 టౌన్ పరిధిలో గల రాపర్తి నగర్లో బీసీ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నా పేరు వచ్చేసి కెంపసర్తి నాగేశ్వరరావు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం నగర కేకేసి అధ్యక్షుని. నేను నైట్ జీవనం కోసము నైట్ 10ంటికి ఆటో డ్రైవింగ్కి వెళ్ళాను. మన జీవనం కొనసాగించుకొని తిరిగి 2ంటికి వచ్చేసరికి మా ఇంట్లో వెనకాల తలుపు మంటలు చెలరేగి మంటలు వచ్చేసినాయి. ఎమ్మట మా మదర్ని అమ్మ మంటలు వస్తున్నాయని చెప్పి తలుపు తీయమా గేట్ తీయనంటే మా మదర్కి ఎమ్మట ఫోన్ చేస్తే గేట్ తాళం తీశారు. ధన్యం అని చెప్పి నేను వెనకాలకి వెళ్ళాను. భారీ ఎత్తున మంటలు చెలరేగినాయి. అదే విధంగా అక్కడే మనం కిచెన్ రూమ్ కనుక గ్యాస్ అనేది పక్కన ఉన్నది. ఆ గ్యాస్ ఎక్కడ పేలుతుందన్న భయంతో లోన ఇద్దరు చిన్న పసిపిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు. ఎక్కడ పేలుతుందన్న భయంతో ముందు అట్లాగా మా మిస్సెస్ లేపి నువ్వు లోన నుంచి మంచినీళ్ళు ఏముంటాయి నీళ్ళు కొట్టండి అని చెప్పి నీళ్ళు కొట్టి మంటలు ఆర్పటం జరిగింది. తర్వాత 100కి ఫోన్ చేశాము. పోలీసు వాళ్ళు స్పందించారు వస్తారని. మళ్ళీ లేట్ అయ్యేసరికి మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు, నాకు రిటర్న్ కాల్ చేశారు. రిటర్న్ కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే మంటలు ఆర్పినాము అని చెబితే వాళ్ళు 111-2 కాల్ చేయమన్నారు ఎమర్జెన్సీ అని. దానికి కాల్ చేయగానే ఎమ్మట